హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ముందుగా దానికోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టి దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి ద్వారగా వేపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసి బాగా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి మరోసారి బాగా వేపుకోవాలి. ఈ ఫ్రై మొత్తం ఇలా వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇంకొక నిమిషం పాటు అలాగే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.